ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానిస్టేబుల్ సార్. వాళ్ళని రిలీజ్ చేయండి. అలాగే సార్. వెళ్ళొస్తాం బాబు. బయలుదేరండి. వస్తానండి. అలాగే సిద్ధుబాబు, మీ వాళ్ళని మళ్ళీ ఇలా చేయొద్దని చెప్పండి. చేస్తే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ ఫొటోస్ తీసి నోటీస్ బోర్డులో పెట్టాల్సి వస్తుందని చెప్పండి. నోటీస్ బోర్డులో పెడతారా? ఏ నోటీస్ బోర్డులో పెడతారు? వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు, వీళ్ళలాగా క్రిమినల్స్ కాదు. నేను త్వరగా అమెరికా కూడా వెళ్ళాలి. వెంటనే మా పెళ్లి కూడా జరగాలి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? తనకి ఏమైనా అయి ఉంటే ఇతని ఫోటో ఇక్కడ ఉంది ఏంటి? దేశానికి మంచి చేసే వాళ్ళ ఫోటోలు అలా గోడల మీద పెడతారు. చెడు చేసే నేరాలు చేసే వాళ్ళ ఫోటోల్ని అలా నోటీస్ బోర్డులో పెడతారు. ఇతనేం చేశాడు? వాడు చెయ్యని నేరం అంటూ లేదు. మా స్టేషన్లో సగం కేసుల పైన వాడివే ఉన్నాయి. వీడు క్రిమినలా? ఎన్ఆర్ఐ అని చెప్పాడు. వాడు ఎన్ఆర్ఐ ఏంటి సార్, పక్కా 420 వాడు. మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకేనమ్మా. వస్తానండి. అలాగే. రేయ్ అన్నా, ఆ నరేష్ గారి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. అలాగే అన్నా. వాడి గురించి ప్రతిదీ పిన్ టు పిన్ నాకు కావాలి. వాడెక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, వాడి గురించి డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. అలాగే. వద్దని చెప్పినా వినకుండా నాకు పాపకు ఇన్ని కొనేశారు. ఇది మన పెళ్లి షాపింగ్ అండి. ఈ మాత్రం కొనకపోతే ఎలా? అయినా నేనేమైనా పరాయి వాళ్ళకు కొనిచ్చానా? నా కాబోయే భార్యకు కూతురికేగా. అనవసరమైన ఖర్చు ఎందుకని. భలే వారే, నేను అమెరికాలో బాగా సంపాదించానులేండి. మీకు కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతాను?